హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. బెండకాయతో ఏం వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాంటిది బెండకాయ ఫ్రైని క్రిస్పీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలన్నిటిని మంచిగా వాష్ చేసుకోండి వాటర్లో వేసి. తర్వాత తడి లేకుండా ఇలా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తడిని తుడిచేయండి. తడి అస్సలు ఉండకూడదు. ఇలా తుడుచుకున్న బెండకాయల్ని రెండు వైపులా కట్ చేసుకొని కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి. మరి చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్కటి కట్ చేయడం కష్టం అనిపిస్తే ఒక 3-4 ఒకసారిగా చేర్చుకొని ఇలా సింపుల్గా కూడా కట్ చేసుకోవచ్చు. బెండకాయల్లో తడి ఉంటే ఫ్రై చేసేటప్పుడు జిగురుగా వస్తుంది. కాబట్టి తడి లేకుండా చూసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక సైడ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. బెండకాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒకవైపు మాడినట్టు ఉన్నా కూడా పర్లేదు, అవే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన పౌడర్లన్నీ బెండకాయలకి బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేదు అంటే చాట్ మసాలాను వేసుకోండి. ఈ పౌడర్ బెండకాయలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అంతేనండి, ఆల్మోస్ట్ మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ బెండకాయ ఫ్రై వేడి అన్నంలోకైనా సరే, లేదు అంటే ఇలాగే ఒక కప్లో వేసుకొని స్పూన్ పెట్టేసి తినేయచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.